అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నీలోఫర్ హాస్పిటల్లో ఘన కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలకు మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై నర్సుల సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా నర్సింగ్ సేవ అనేది అత్యంత గొప్ప మానవత్వంతో కూడుకున్న వృత్తి అని మంత్రి అన్నారు. రోగులకు వైద్యంతో పాటు ధైర్యం, ఆత్మవిశ్వాసం అందిస్తూ నర్సులు వైద్య రంగానికి వెన్నెముకలా నిలుస్తున్నారని కొనియాడారు. అలాగే కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా సేవలందించిన నర్సుల సేవలు చిరస్మరణీయమని ఆయన తెలిపారు. నీలోఫర్ హాస్పిటల్కు ప్రత్యేక చరిత్ర ఉందని, సంవత్సరాలుగా చిన్నారులకు వైద్య సేవలు అందిస్తోందన్నారు. ప్రతిరోజు 1500 మంది ఓపీ, 2000 ఇన్ పేషెంట్ బెడ్స్తో నీలోఫర్ కీలక సేవలు అందిస్తోందని వెల్లడించారు. వైద్య చికిత్సలో 50% డాక్టర్ల పాత్ర ఉంటే మరో 50% నర్సుల సేవల వల్లే రోగులు కోలుకుంటారని మంత్రి వ్యాఖ్యానించారు. ఇదొక పవిత్రమైనటువంటి సేవ. ఈ సేవ ద్వారా అనేక మంది, వందల వేల మందికి మీ యొక్క ఉద్యోగ కాల పరిమితి లోపల సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. తప్పకుండా ఏ విశ్వాసంతో అయితే మీరు రోగికి సంబంధించి ఎటువంటి ఎంత ఇబ్బంది ఉన్నా, రోగికి ఎటువంటి వ్యాధి ఉన్నా మీరు చేసేటువంటి సర్వీస్ చూస్తే తప్పకుండా ఎవరైనా మీ సర్వీస్ ని అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ప్రభుత్వం తెలంగాణ పక్షాన మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా ఈ హాస్పిటల్ ఒక ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే, చిన్న పిల్లలకు సంబంధించి దాదాపు రోజుగా 1500 నుంచి 2000 మంది ఇన్పేషెంట్ వస్తూ ఉంటారు. దాని తర్వాత 1300 నుంచి 1500 దాకా ఇన్పేషెంట్స్ బెడ్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఇంకా ప్లేస్ కొంత సరిపోవడం లేదు కావచ్చు. ఇది ఎప్పుడో ఎస్టాబ్లిష్ అయినటువంటి హాస్పిటల్. ఇంకా దీని తర్వాత 100 హాస్పిటల్ వచ్చినా ఇలా నీలోఫర్ ఇస్ నీలోఫర్. కాబట్టి ఇందులో పనిచేస్తున్న అందరూ గారికి మొదలుపెట్టుకుంటే కింది క్షేత్రస్థాయి దాకా అభినందిస్తా ఉన్నా. ఇందుకు